పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రొటీన్ కథలతోనే మాయ చేయటంలో అనిల్ రావిపూడి ఆరితేరిపోయారు. ఆయన సినిమాల్లో కథ కాస్త పాతగా ఉంటుందేమో కానీ ఆలోచనల్లో మాత్రం అందరికంటే ముందుంటారు అనిల్. మరీ ముఖ్యంగా సంగీత దర్శకుడి విషయంలో అనిల్ రావిపూడి చాయిస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి 3 సినిమాలకి ఒకరిని మార్చేస్తుంటారు ఆయన. దీని వెనక కథ ఏంటి? ప్రతి పండక్కి అల్లుడ్లా వచ్చి హిట్ కొట్టి వెళ్ళిపోతాడు అనిల్ రావిపూడి. 2027 సంక్రాంతికి కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు లాంటి రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ తరువాత వెంకీ, కళ్యాణ్ రామ్తో అద్దరిపోయే మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సెంటిమెంట్ ప్రకారం వైజాగ్లో ఫస్ట్ హాఫ్ పూర్తి చేశారు కూడా. అనిల్ రావిపూడి సినిమాల్లో టెక్నికల్ టీం దాదాపు వాళ్లే రిపీట్ అవుతూ ఉంటారు. ఒక్కసారి కనెక్ట్ అయితే వాళ్లతోనే జర్నీ చేస్తుంటారు ఈయన. కానీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే అనిల్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. తొలి 3 సినిమాలు పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్కు సాయి కార్తిక్తో పనిచేసిన అనిల్ F2 సరిలేరు నీకెవరు, F3 కోసం దేవిశ్రీ ప్రసాద్ను తీసుకున్నారు. భగవంత్ కేసరికి మాత్రమే తమన్తో పనిచేసిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం నుండి భీమ్స్కు కనెక్ట్ అయ్యారు. తాజాగా వెంకీ కోసం భీమ్స్ను కాదని జీవి ప్రకాష్ కుమార్ వైపు వెళ్తున్నారు. కథకు తగ్గట్టుగా ఫ్రెష్ ఫీల్ కోసమే జీవికి ఓటేస్తున్నారు అనిల్. జులైలో షూట్ స్టార్ట్ చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. మొత్తానికి చూడాలి అనిల్ జీవి ప్రకాష్ కాంబో ఎలా ఉండబోతోందో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.